అందం, అభినయం కలిస్తే సమంత. ఇవాళ తన బర్త్‌డే. సో, ముఖ్యంగా ముందు మా ఎన్‌టీవీ తరపు నుంచి సమంత గారికి హ్యాపీ బర్త్‌డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఈ బర్త్‌డే సందర్భంగా చాలామంది పిల్లల్ని ఈరోజు మీరు 'బాహుబలి' సినిమా చూపించడానికి తీసుకొచ్చారు. అసలేంటి దీని వెనుక? యాక్చువల్లీ ప్రత్యూష ద్వారా ఫస్ట్ టైం ఒక ఆర్ఫనేజ్ని అడాప్ట్ చేసాము. సో ఈరోజు మన అందరికీ బాహుబలి చూడాలని పెద్ద కోరిక. సో నేను ఆలోచించాను, మనకంటే పిల్లలకి ఎక్కువగా ఉంటుంది కదా, అండ్ ఆల్సో దే ఆర్ ఫ్రమ్ ది ఆర్ఫనేజ్. సో ఇది వాళ్ళకి చాలా పెద్ద ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ వాళ్ళ ఫేసెస్లో నవ్వు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో ఐ థాట్ దట్ ఐ విల్ డూ దిస్ ఫర్ దెమ్ టుడే. సో అంటే ఈ స్కెడ్యూల్లో, బిజీ స్కెడ్యూల్లో, లైక్ మీరు రాజమండ్రిలో షూట్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 44-45 డిగ్రీస్ ఎండలోని, అది కూడా కటిక నేల మీద చేస్తున్నారని తెలిసింది. సో ఇంత బిజీ స్కెడ్యూల్లోని అంత స్ట్రెయిన్ అవుతూ కూడా ఈ పిల్లల కోసం టైం కేటాయించడం అన్న దాని గురించి మీరు ఏం చెప్తారు? నాకు మంచి టీం ఉంది. ప్రత్యూష వాళ్ళు అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేస్తారు నా కోసం. సో this is a team effort. The manager of Pratyusha, Seshi, she does a very good job of managing Pratyusha, and so మేము టీమ్గా పనిచేసినప్పుడు అన్నీ కుదురుతుంది. అండ్ దీంట్లోనే నాకు నా హ్యాపీనెస్ ఉంటుంది. యూనో ఇట్స్ లైక్ ఏదైనా కొత్తగా కొంటే ఆ హ్యాపీనెస్ కాసేపే ఉంటుంది, కానీ ఈ హ్యాపీనెస్ మాత్రం ఇది ఒక పెద్ద హై. ఇంకా కావాలి అని ఉంటే వాంట్ ఉంటుంది. అంటే లైక్ ఈ ప్రత్యూష ఆర్గనైజేషన్ని నడపడానికి కానీ, లేకపోతే ఇంతమంది పిల్లల్ని, లేకపోతే ఇంతకుముందు మెడికల్గా కూడా చాలా చేయడం జరిగింది. దీని అంతటికీ మీకు మెయిన్ ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్స్ మన అందరికీ ఇన్స్పిరేషన్ అవసరం లేదు. ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను ప్రతిసారి చెప్పాను, నాకు తెలీదు నేను ఎందుకు ఇంత పెద్ద స్టార్ అయ్యాను, ఎక్కడో నుంచి వచ్చాను. చాలామంది అందంగా అమ్మాయిలు ఉన్నారు, చాలామంది టాలెంటెడ్ అమ్మాయిలు ఉన్నారు, కానీ నేను టాప్ పొజిషన్లో ఉన్నాను. ఎందుకు ఉన్నాను? సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ లేదు. సో అలాంటి ఒక గిఫ్ట్ నాకు వచ్చినప్పుడు నేను ఈ గిఫ్ట్తో ఏం కుదురుతుంది, ఏం చేయడానికి కుదురుతుంది. సో విత్ దిస్ గిఫ్ట్ నేను ఇవన్నీ చేయాలని, ఇది ఇంకా చేయాలి, ఇంకా ఇవ్వాలి, సొసైటీకి ఇవ్వాలి. ఎందుకంటే ఎవరో నాకు ఇచ్చారు ఈ గిఫ్ట్. సో నేను కూడా నా గిఫ్ట్ ఎవరికో ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. సో ఐ ఫీల్ అందుకే నేను దాంట్లోనే ఇది పెట్టాను, యూనో దట్ ప్రత్యూష పెట్టాను, ఏదైనా చేయాలి. వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద హ్యాబిట్ ఆఫ్ గివింగ్. వీ హ్యావ్ టు గివ్ every day to somebody, make somebody happy. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, యూనో చాలా బ్యాడ్, సారీ నాకు తెలుగు చాలా ఫ్లోలో రాదు, ఇంగ్లీషే వస్తుంది ఫ్లోలో. ఎవరికైనా ఒక చిన్న సహాయం చేస్తున్నా కానీ వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోరు, యూనో. సో ఈవెన్ నేను మీకు బ్యాడ్ ఏదైనా చేస్తే మీరు ఈరోజు కోపడతారు, కానీ 2-3 డేస్లో మర్చిపోతారు. కానీ సహాయం చేస్తే మీరు లైఫ్ లాంగ్ పెడతారు. సో ఐ వాంట్ టు టచ్ పీపుల్స్ లైఫ్స్ లైక్ దట్. ఐ వాంట్ టు మేక్ పీపుల్ హ్యాపీ, అండ్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్ ఫర్ ఎవర్. సో బాహుబలి, ఆయనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో బాహుబలి ఫస్ట్ పార్ట్ చూసారు కదా, ఈ సెకండ్ పార్ట్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్స్ లేదండి, ఇది ఒక సెలబ్రేషన్ అంతే. ఒక బాహుబలి, దీపావళి, ఇది న్యూ ఇయర్స్, బాహుబలి కూడా ఉంటుంది ప్రతి సంవత్సరం. ఒక యూనో ఇట్స్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ అ సెలబ్రేషన్. ఇట్ ఈస్ అండ్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి ఆపర్చునిటీస్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, చిన్నపిల్లలు, ఓల్డ్ పీపుల్ అందరూ కలిసి వాంట్ టు వాచ్ అ ఫిల్మ్, వాంట్ టు కమ్ అవుట్ ఇంటి నుంచి. నాకు చాలామంది తెలుసు ఓల్డ్ విమెన్, వాళ్ళు టీవీ సీరియల్సే చూస్తారు, వాళ్ళు అస్సలు థియేటర్కే రారు, యూనో. బట్ బాహుబలి ఈజ్ ది ఓన్లీ ఫిల్మ్ దట్ హెస్ బ్రాట్ ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ టుగెదర్ టు ద థియేటర్. అండ్ హీ జస్ట్, అండ్ రాజమౌళి గారు జస్ట్ సినిమా మాత్రం తీయట్లేదు, యూనో.
హీ యునైటెడ్ పీపుల్ హీ అండ్ నేను చూశాను చాలామంది యూనో సినిమా ఎలా ఉంది అని అడుగుతారు, టాక్ ఏంటి అని అడుగుతారు. పైగా నేను ఇంత ఇండస్ట్రీలోనే కూడా ఇంత పాజిటివిటీ నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఫ్రమ్ ద ప్రెస్ ఆల్సో, ఫ్రమ్ ద ప్రెస్, ఫ్రమ్ ద సెలబ్రిటీస్. I have never seen that. So I think that it's also because of Rajmouli as a person, as a who he is. You know, he's a symbol of hard work, humility, down to earth. He's a very aspirational figure. He's what everybody, all of us should try to be. అందుకే ఒక్క పాయింట్ కూడా నెగటివ్ లేదు ఈ సినిమా పైన, రాజమౌళి గారి పైన, యాక్టర్స్ పైన, ద హోల్ గ్రూప్. యూనో ఇట్స్ జస్ట్ పాజిటివిటీ. అండ్ అందుకే దిస్ ఇస్ లైక్ సచ్ అ మ్యాగ్నమ్ ఓపస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే పిల్లలందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు మీతో సినిమా చూడడానికి. సో నేను ఇంకెక్కువ టైం తీసుకోను. సో అది బాహుబలి ఒక సినిమా కాదు, బాహుబలి ఒక సెలబ్రేషన్ అంటున్నారు. వాళ్ళందరితోని కలిసి ఆ సెలబ్రేషన్లో తాను పాలు పంచుకుంటానంటున్నారు. కెమెరామెన్ చరణ్తో ఫణి, ఎన్టీవీ, హైదరాబాద్.